వెల్కమ్ టు డాక్టర్ రోషన్ సౌమ్య కేర్. ఈరోజు మనం యూరెథ్రల్ స్టిచర్ గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ యూరెథ్రల్ స్టిచర్ గురించి నేను వీడియో చేస్తున్నాను. అయితే యూరెథ్రల్ స్టిచర్కి సంబంధించి అసలు హోమియోలో ఎలా పనిచేస్తుంది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. ఈ స్టిచర్ రాగానే చాలామంది ఏం చేస్తారంటే కంగారు పడి యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తారు. అంటే యూరిన్ సరిగ్గా అవ్వనప్పుడు, యూరిన్ స్ప్లిట్ అవుతూ వెళ్తున్నప్పుడు, అంటే యూరిన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆరిఫైస్ నుంచి స్ప్లిట్ అవుతూ వెళ్తుంది. అలాగే యూరిన్ పాస్ చేసేటప్పుడు కూడా ఎగ్జాక్ట్లీ యూరెథ్రల్ ఏరియా దగ్గర ఏమవుతుందంటే వాళ్ళకి ఒకలాంటి మంట అనేది స్టార్ట్ అవుతుంది. కొంతమందికి యూరిన్ స్టార్ట్ అవుతున్నప్పుడు లోపల మంట తెలిస్తే, కొంతమందికి యూరిన్ ఆ స్టిచ్చర్ మీదుగా వెళ్తున్నప్పుడు ఒక కాలిపోయిన మంట, స్కాల్డింగ్ పెయిన్స్ అంటాం, స్కాల్డింగ్ బర్నింగ్ సెన్సేషన్ అంటాం. అంటే ఒక మంట ఎలా అయితే ఉంటుందో, ఒక పుండు మీద మంట పెడితే ఎలా ఉంటుంది అలాంటి సెన్సేషన్ అనేది మనం ఈ స్టిచ్చర్ కండిషన్లో చూస్తాం. ఇది ఎక్కువగా మగవారిలో చూస్తాం. ఆడవారిలో కంటే కూడా మగవారిలోనే ఈ స్టిచ్చర్ యొక్క కండిషన్ మనం చూస్తూ ఉంటాం. యూరిన్ పాస్ చేసిన తర్వాత వాళ్ళకి స్ప్లిట్ అవ్వడంతో పాటుగా వాళ్ళకి ఏమవుతుందంటే యూరిన్ యొక్క స్ట్రీమ్ చాలా నేరోగా పడుతూ ఉంటుంది. దీనికి హోమియోలో చాలా కేసెస్ వచ్చాయి. మనం వీడియో చేసిన తర్వాత యూరెథ్రల్ స్టిచర్కి సంబంధించి చాలా కాల్స్ వచ్చాయి. చాలామంది కన్సల్ట్ అయ్యారు. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఇనీషియల్‌గా తెలియగానే మీరు వచ్చినట్లయితే కనుక ట్రీట్మెంట్ కూడా చాలా ఈజీ అవుతుంది. కొంత సర్జికల్ ఇంటర్వెన్షన్ అయ్యి తర్వాత మీరు వచ్చినట్లయితే ట్రీట్మెంట్ కూడా హోమియోకి సంబంధించి చాలా కష్టంగా మారుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తది అనే దాని గురించి చూద్దాం. ఇప్పుడు చాలామంది డాక్టర్స్ చెప్పేది ఏంటంటే, ఒకసారి స్టిచ్చర్ ఫార్మ్ అయిన తర్వాత ఇది కంపల్సరీ ఇట్స్ ఎ సర్జికల్ ప్రొసీజర్. దీనికి ఎటువంటి మెడిసిన్ ద్వారా తగ్గించడం అనేది చాలా కష్టము అనేది చెప్పడం జరిగింది. అది నిజంగా చెప్పాలంటే స్టిచ్చర్‌ని మనం తీయడం అనేది చాలా కష్టమైన విషయం. ఎందుకంటే అసలు ఇది ఎలా జనరల్‌గా ఫార్మ్ అవుతుందంటే, ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, అంటే ఏదైనా ఎస్టీడీస్ అయినా లేకపోతే ఏదైనా ఇంజ్యూరీ అయినప్పుడు అది దెబ్బ తగిలి అది ఒక చిన్న స్కార్ టిష్యూ లాగా ఫార్మ్ అయ్యి అక్కడ కన్‌స్ట్రక్షన్‌గా రావడం గానీ, లేకపోతే ఏదైనా హిస్టరీ ఆఫ్ ఎనీ అదర్ ఇన్ఫెక్షన్స్, అంటే ఎస్టీడీస్ కాకుండా ఇంకేదైనా ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు ఇటువంటివి కేస్ హిస్టరీలో మనకి తెలుస్తాయి. ఎందుకు ఫార్మ్ అయింది? లేదా ఇంతకుముందు ఏదైనా క్యాథెటర్ ఇన్సర్షన్‌లో కానీ, క్యాథెటర్ ఇన్సర్ట్ చేసి తీశారు. అప్పుడు ఏదైనా ఆ చిన్న దెబ్బ ఏదైనా లోపల తగిలి ఇంజ్యూరీ అయ్యి అక్కడి నుంచి ఏమైనా స్కార్ టిష్యూ ఫార్మ్ అయిందా? ఇలా ఈ హిస్టరీ ద్వారా మనకి విషయం ఏంటి అనేది తెలుస్తుంది. ఎప్పుడైతే ఒకసారి ఒక చిన్న మచ్చ బాడీలో ఎక్కడైనా సరే, స్కిన్ మీద గానీ, లోపల బాడీలో ఆర్గన్స్ మీద గానీ ఎప్పుడైనా ఒక చిన్న మచ్చ అనేది ఏర్పడితే దాన్ని ఆ స్కార్ టిష్యూని డిజాల్వ్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం. కానీ హోమియోలో దీనికి చాలా ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి. ఇనీషియల్‌గా మీకు తెలిసిన వెంటనే కానీ, లేదా మీకు ఎటువంటి సర్జికల్ ఇంటర్వెన్షన్ లేకుండా ముందుగానే వచ్చినట్లయితే మీరు మనకి రెట్రోగ్రేడ్ యూరెథ్రోగ్రామ్ అని చేస్తారు. లోపలికి మనకి ఒక చిన్న డై లాంటిది ఇన్సర్ట్ చేసి దాన్ని ఎక్స్‌రే తీస్తారు. తీసినప్పుడు దీని యొక్క కన్‌స్ట్రక్షన్ ఎక్కడుంది, ఈ స్టిచ్చర్ ఎక్కడుంది అనేది పొజిషనింగ్ మనకు తెలుస్తుంది. అలాగే ఇది ఎంత శాతం అయ్యుంది, ఎన్ని మీటర్స్‌లో అది మిల్లీమీటర్స్‌లో మనకది ఉంది అనేది కూడా మనకి చాలా క్లియర్‌గా తెలుస్తుంది. దాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్ అనేది చాలా ఈజీ అవుతుంది. చాలా వరకు మనకి సింప్టమ్సే చెప్పే విషయం ఏంటంటే, యూరిన్ ఫ్లో చేసినప్పుడు ఒక చిన్న స్కానింగ్ టెస్ట్ ఉంటుంది. యూరిన్ పోయడానికంట ముందు, యూరిన్ పాస్ చేయడానికి ముందు చూసినప్పుడు ఎలా ఉంది, అలాగే యూరిన్ పోసినప్పుడు గ్రాఫ్ ఎలా వెళ్తుంది, తర్వాత మళ్ళీ రెసిడ్యుయల్ వాల్యూమ్ ఆఫ్ యూరిన్ ఏమన్నా మిగిలిపోయిందా బ్లాడర్‌లో అనేది మనకి తెలిసే కొన్ని పరీక్షలుంటాయి. అలాగే ఈ డై ద్వారా మనకి కండిషన్ ఏంటి, దాని పొజిషనింగ్ ఏంటి, అసలు ఏమైనా స్టిచ్చర్ ఉందా లేదా, లేదా ఓన్లీ యూరినరీ ట్రబుల్ ఏమైనా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ వల్ల అయిందా అనేది మనం తెలుసుకోవడం జరుగుతది. ఒకసారి తెలుసుకున్న తర్వాత ఏం చేస్తామంటే, హోమియో రిలేటెడ్‌గా ఆ స్కార్‌ని డిజాల్వ్ చేసే మెడిసిన్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనం ఈ మెడిసిన్స్ ఇవ్వడం ద్వారా ఏమవుతదంటే, లోపల ఉండే స్కార్ టిష్యూ ఏదైతే ఫార్మ్ అయిందో, ఆ మెడిసిన్ ద్వారా ఉన్న స్కార్ టిష్యూని అంతటిని కూడా మైల్డ్‌గా స్క్రేప్ చేసేసి, అదొక చిన్న ముక్కలాగా యూరిన్ ద్వారా కిందకి పడిపోతూ ఉంటుంది. అప్పుడేమవుతుందంటే, మీరు యూరిన్ ఫ్లో అనేది చాలా వండర్‌ఫుల్‌గా మనం అబ్జర్వ్ చేయగలుగుతాం. అంటే ఇంతకుముందు చాలా నేరోగా వెళ్ళేది, స్ప్లిట్ అయ్యేది, స్ట్రీమ్ గూడా ఇన్ని సెకండ్స్‌లో పాస్ చేసే యూరిన్‌ని మీరు చాలా ఒక 20 సెకండ్స్‌కే యూరిన్ పాస్ చేయగలగడం అనేది మనం అబ్జర్వ్ చేయగలగడం జరుగుతది. ఆ తర్వాత గూడా మళ్ళీ మనం ఇందాక చెప్పినట్టు స్కానింగ్‌లో కూడా మనకి చాలా క్లియర్‌గా తెలుస్తది. రెసిడ్యూల్ వాల్యూమ్ ఏమీ ఉండట్లేదు. గ్రాఫ్ కూడా చాలా పైకెళ్ళింది. యూరిన్ ఫ్లో అనేది ఎలా ఇంప్రూవ్‌మెంట్ అయ్యింది అనేది మనకి తెలుస్తుంది. దాని తర్వాత మళ్ళీ మనం ఈ రెట్రోగ్రేడ్ యూరిథ్రోగ్రామ్ చేయించిన ద్వారా ఎక్స్‌రేలో మనకి ఆ స్టిచ్చర్ ఎలా డిజాల్వ్ అవుతుంది, ఏంటి అనేది మొత్తం మనం చూడడం జరుగుతుంది. అయితే దీనికి గాను చాలా టైం పడుతుంది. జస్ట్ ఇమ్మీడియేట్‌గా ఇట్లా తీయగానే అలా అయ్యే విషయం ఏమాత్రం కాదు.
ఇంకోటేంటంటే, ఇలా మనం ఒకవేళ ఏదైనా సర్జికల్ ప్రొసీజర్స్ చేయించుకున్నా గూడా మళ్ళీ దానికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ డెఫినెట్‌లీ ఉంటాయి. అందుకే ఇమ్మీడియేట్‌గా కూడా స్టిచర్‌కి ఇమ్మీడియేట్‌గా సర్జికల్ ఇంటర్వెన్షన్ చాలా వరకు చేయరు. కొంత మెడిసిన్స్‌ని బెట్టి, వాటిని బట్టి ట్రై చేస్తూ ఉంటారు. సో, ఎవరైనా సరే యూరిథ్రల్ స్టిచ్చర్‌తో సఫర్ అవుతున్న వాళ్ళు, ఇనీషియల్‌గా తెలిసిన వాళ్ళు ఇమ్మీడియేట్‌గా మీరు హోమియో ఫిజిషియన్ కన్సల్ట్ చేయండి. దీనికి గాను ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉంటాయి. సో, మెడిసిన్స్ వాడడం ద్వారా యూరిన్ ఫ్లో అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. లోపల ఏమాత్రం రెసిడ్యుయల్ వాల్యూమ్ ఆఫ్ యూరిన్ లేకుండా బయటకొస్తుంది. దీన్ని కనుక నెగ్లెక్ట్ చేసినట్లయితే ఏమవుతదంటే, ఈ బ్లాడర్‌లోంచి మళ్ళీ ఆ రెసిడ్యుయల్ వాల్యూమ్ ఏదైతే ఉండిపోయిందో, యూరిన్ పోసినప్పుడు కూడా చాలా వాసన వస్తూ ఉండడము. బికాజ్ ఏమవుతుంది, ఎక్కువ రోజులుగా యూరిన్ నిల్వ ఉండిపోవడం వల్ల అది బయటకొస్తున్న ప్రతిసారి చాలా అబ్నార్మల్ స్మెల్, చాలా స్ట్రాంగ్ ఆర్డర్ రావడము. దీంతో పాటు యూరిన్ కూడా రెసిడ్యుయల్ వాల్యూమ్ మళ్ళీ యూరిటర్ ద్వారా కూడా పైకెళ్ళి ఎక్కడైనా కిడ్నీస్‌ని కూడా ఇన్ఫెక్ట్ చేసే అవకాశం ఉండడము. హైడ్రోనెఫ్రోసిస్ లాంటి కండిషన్స్ డెవలప్ అవుతూ ఉండడము. బికాజ్ ఆ యూరిన్ కూడా థిక్ అయ్యి ఎక్కడైనా కూడా చిన్న చిన్నగా అడ్డుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇటువంటి కండిషన్స్ అన్నీ గూడా మనం బాగా నెగ్లెక్టెడ్ కేసెస్‌లో చూస్తాం. సో, ఎప్పుడైనా సరే యూరిథ్రల్ స్ట్రిక్చర్ ఉంది అంటే మాత్రం తప్పనిసరిగా హోమియో మెడిసిన్స్ వాడండి. వాడినట్లయితే కనుక చాలా ఫాస్ట్ రిలీఫ్ అనేది ఉంటది. ఇనీషియల్ కండిషన్స్‌లో. బాగా ముదిరిపోయిన కేసెస్‌లో మీరు దగ్గర ఉండే హోమియో ఫిజిషియన్ కన్సల్ట్ చేయండి. మీ కేస్ అంతటిని చూసి మెడిసిన్స్ హై పవర్‌లో పెట్టడం జరుగుతది. దానికి గాను రెగ్యులర్‌గా వాడాల్సి ఉంటది. ఒక అండర్ మెడికల్ సూపర్విజన్‌లోనే అండర్ మీరు హోమియో డాక్టర్ గైడెన్స్‌లో మాత్రమే ఇది సాధ్యపడుతుంది. సో, స్ట్రిచర్ ఉంటే మీరు ఏమాత్రం కంగారు పడకండి. యూరిన్ ఫ్లో సరిగ్గా అవ్వకపోయినా, రెసిడ్యుయల్ వాల్యూమ్ ఉండిపోతున్నా, ఇదైతే మీకు ఇమ్మీడియేట్‌గా ఫాస్ట్‌గా మీకు రిలీఫ్ అనేది చూడగలుగుతారు. ఫాస్ట్ రిజల్ట్స్ చూడగలుగుతారు. స్టిచ్చర్ అంతా కూడా నార్మల్ అవ్వడానికి సర్టెన్ టైమ్ పడతది. ఓకే. సో, ఎప్పుడైనా సరే ఎవరైనా సఫర్ అవుతుంటే మీరు దగ్గరలో ఉండే హోమియో ఫిజిషియన్‌ని కన్సల్ట్ చేయండి. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.